మేరు ముంపుకి సంబంధించి ఒక కొత్త చర్చ ఏంటంటే ఏదైతే నిన్న 500 మంది విద్యాధర్పురం కుమ్మరిపాలెం సెంటర్లో నేషనల్ హైవే మీద ఆందోళనకు దిగారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే తాము ఎన్యూమరేషన్ అధికారులు వస్తారేమని పనులకు కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటే ఇంతవరకు ఎవరు తమ గోడు వినలేదని ఆందోళనకు దిగారు. అదేమంటే మా ప్రాంతం రెడ్ జోన్ కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 గంటల పాటు ఈ ఆందోళన సాగింది. కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు, ఇతర పోలీసులు అక్కడికి వచ్చి నా కూడా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుర్రం రామకృష్ణ వచ్చారు. ఆయన ఆదేశాలతో వెంటనే అక్కడ వాళ్ళందరినీ అవతలకి చెదరగొట్టారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. మిగతా పత్రికలు ఎవరు టచ్ చేయలేదు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తహసీల్దార్ ఇంతియాజ్ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు. కలెక్టర్కి విషయం తెలిపి తెలిసి తను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్ చేయిస్తానని చెప్పారు. రేషన్ కార్డు తదితర ధృవపత్రాలను తీసుకురావాలి అని చెప్పారు. అయితే అవన్నీ పోయినాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే రెడ్ జోన్ అంటే కంప్లీట్గా మునిగినటువంటిది. మామూలుగా ఆ ఏరియా వరకు నీళ్ళు వచ్చినటువంటి వాటిని లైట్ తీసుకున్నారు, అంటే వాళ్ళకి బియ్యం అది ఇచ్చారు, బియ్యం, పప్పులు, ఉప్పులు. అలా కాకుండా శాంతం మునిగినటువంటి వాటికే ఈ పరిహారాలు వర్తించేటటువంటి నేపథ్యంలో ఎదురవుతున్నటువంటి చర్చ.